నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్ ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ఓట్స్ కౌంటింగ్ చేయడం అనేది కంప్లీట్ అయింది 2024 అసెంబ్లీ ఎన్నికలకి. సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఏ పార్టీ గెలుపొందడం జరిగిందంటే బీజేపీ గెలుపొందడం జరిగింది. బీజేపీ 46 స్థానాలు దక్కించుకోవడం ద్వారా ఇక్కడ పార్టీని బలోపేతం చేసుకుంది. అండ్ సిక్కిం రాష్ట్రానికి వచ్చేసి సిక్కింలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ సిక్కిం క్రాంతికారి మోర్చా అనమాట. ఇది అక్కడ ఎప్పుడు మ్యాక్సిమం ఉండేటువంటి పార్టీ. సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ తరపు నుంచి నిలబడినటువంటి అభ్యర్థుల్లో 32 సీట్లకు గాను 31 సీట్ల మెజారిటీ తోటి ఎస్కేఎం పార్టీ వాళ్ళు విన్ అవ్వడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ గెలిచింది, సిక్కింలో వచ్చేసరికి ఎస్కేఎం పార్టీ వాళ్ళు గెలుపొందడం జరిగింది. జపాన్ ఎందుకు న్యూస్లో వచ్చిందంటే జపాన్ వాళ్ళు ఈ మధ్య కాలంలో చెక్కతో తయారు చేసినటువంటి ఒక శాటిలైట్ని నిర్మించడం జరిగింది. అంటే దాని యొక్క మోడల్ అనేది తీసుకొని వచ్చారు. అది కూడా అతి చిన్నగా ఉండేటువంటి సైజులో. శాటిలైట్ అనేది మనం అంతరిక్షంలో ప్రవేశపెట్టినప్పుడు దాని యొక్క వ్యర్థం అనేది అక్కడ అంతరిక్షంలో ఉండిపోవడం జరుగుతుంది. లేదా అది భూమి మీదకి తిరిగి వచ్చినప్పుడు మనకి వ్యర్థాలు అనేవి గాలిలో కలుషితానికి కారణమవుతాయి. అండ్ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆ మెటల్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కలుషితాలకు కారణమవుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని నివారించడానికి జపాన్ వాళ్ళు ఒక వుడెన్ శాటిలైట్ అనేది తీసుకొని వచ్చారు. సో ఇక్కడ మనం చూసినటువంటి శాటిలైట్ ఏదైతే ఉందో అది ప్రపంచం మొత్తం మీద కూడా ఫస్ట్ టైం ఒక వుడ్ తోటి అంటే చెక్కతోటి తయారు చేసినటువంటి శాటిలైట్ అనమాట. ఏ దేశంలో స్టార్ట్ చేశారంటే ఇది జపాన్లో స్టార్ట్ చేయడం జరిగింది. దాని యొక్క పేరు వుడెన్ శాటిలైట్ పేరు వచ్చేసి లిగ్నోసాట్ అనేటువంటి పేరుతోటి తీసుకొని రాబోతున్నారు. ఇది అంతరిక్షంలోకి ఎప్పటికల్లా వెళ్ళబోతుందంటే సెప్టెంబర్ కల్లా కూడా దీన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబోతున్నారు. అండ్ ఈ యొక్క ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా అంతరిక్షంలో పేరుకుపోతున్నటువంటి ఉపగ్రహాల చెత్త అనేది వాటి యొక్క సంఖ్య అనేది తగ్గించడానికి వీలు కలుగుతుంది. అండ్ ఇది కనుక తిరిగి భూమి మీదకి వచ్చేటప్పుడు మన భూమి పొరల్లో ఉండేటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేయకుండా, భూమి యొక్క అట్మాస్ఫియర్ని డిస్టర్బ్ చేయకుండా ఇది అంతరిక్షంలో నుంచి తిరిగి మన భూమి మీదకి వచ్చేటప్పుడు తక్కువ వ్యర్థాలని ఉంచే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఫస్ట్ వుడెన్ శాటిలైట్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేసినటువంటి దేశం ఏదంటే జపాన్కి చెందినటువంటి రీసెర్చర్స్ బృందం వాళ్ళు దీన్ని తయారు చేస్తున్నారు. అండ్ దీని యొక్క సైజు చాలా చిన్నగా ఉందన్నమాట. ఎంత చిన్నగా అంటే నియర్లీ 10 సెంటీమీటర్ల సైజులో మాత్రమే ఉండేటువంటి అతి చిన్న శాటిలైట్ అనేది వాళ్ళు తయారు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ తీసుకున్నటువంటి చిన్న క్యూబాయిడ్ సైజులో ఉన్నటువంటి శాటిలైట్ ఏదైతే ఉందో దాన్ని సెప్టెంబర్ కల్లా కూడా స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. అండ్ దీన్ని తయారు చేసే విధానంలో ఉన్నటువంటి మొత్తం గ్రూపులు ఎవరెవరు దీని యొక్క సహాయం చేశారంటే సైంటిస్టుల బృందం, క్యోటో యూనివర్సిటీ బృందం వాళ్ళు సహాయం చేశారు. అండ్ లాగింగ్ కంపెనీ ఒకటి సుమిటోమో ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ అనమాట. అంటే లాగింగ్ కంపెనీలో ఉన్నటువంటి సుమిటోమో ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని తయారు చేయడానికి సహాయం అనేది అందించారు. అండ్ ఈ మొత్తం క్రియేటర్స్ బృందం కలిసి కూడా దీన్ని పూర్తిగా చెక్క మెటీరియల్ తోటి తయారు చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఇది తిరిగి కనుక భూమి వాతావరణంలోకి తిరిగి వచ్చేటప్పుడు మెటల్ పార్ట్స్ అనేవి మన యొక్క వాతావరణంలోకి వచ్చి అనవసరమైన డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేయకుండా, పొల్యూషన్ అనేది క్రియేట్ చేయకుండా ఈ శాటిలైట్ అనేది భూమికి తిరిగి వచ్చేటప్పుడు ప్రమాదకరం కాకుండా లేదా అంతరిక్షంలో ఉన్నప్పుడు అది కనుక పాడవడం జరిగితే అంతరిక్షంలో ఎటువంటి వ్యర్థాలని విడవకుండా ఉండే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం ఏదైతే మెటల్ పార్టికల్స్ అని చెప్తూ ఉన్నామో అవి మెటల్ పార్టికల్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎన్విరాన్మెంట్కి డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తుంది. అండ్ టెలికమ్యూనికేషన్స్ పరంగా కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అంటే మన శాటిలైట్స్ అని ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నప్పుడు మన సిగ్నల్స్కి అక్కడ ఉన్నటువంటి చెత్త ఏదైతే ఉందో అంతరిక్షంలో ఉండేటువంటి డస్ట్ ఏదైతే ఉందో అది డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. బట్ ఎస్పెషల్లీ మనం కనుక ఇక్కడ వుడెన్ పార్టికల్స్ తోటి తయారు చేసి కనుక వాడితే శాటిలైట్స్ని అది ఫ్యూచర్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా చెత్త అనేది అంతరిక్షంలో పేరుకుపోకుండా ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ మనం చెప్పినటువంటి లిగ్నోసాట్ ఏదైతే ఉందో ఆ లిగ్నోసాట్ని తయారు చేయడానికి వాడినటువంటి చెక్క ఏది అంటే మ్యాగ్నోలియా వుడ్ అనమాట. ఇది స్పెషలైజ్డ్ వుడ్. దీనితోటే
అతి చిన్న సైజులో ఉన్నటువంటి శాటిలైట్ అనేది నిర్మాణం చేశారు. ఎక్కడికి దీన్ని పంపిస్తారంటే జాక్సా వచ్చేసి జపాన్కి చెందినటువంటి స్పేస్ ఏజెన్సీ. అక్కడికి ఈ లిగ్నోసాట్ అనేటువంటి శాటిలైట్ని పంపించడం జరుగుతుంది. ఎవరి ద్వారా పంపిస్తారంటే స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా దీన్ని పంపించి కెనడీ స్పేస్ సెంటర్లో దీన్ని సెప్టెంబర్ కల్లా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే విధంగా ఈ శాటిలైట్ని అక్కడ దాకా పంపిస్తారు. అండ్ దాని తర్వాత ఈ శాటిలైట్ ఏదైతే ఉందో అది జపాన్కి చెందినటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దానికి తన యొక్క సిగ్నల్స్ని పంపిస్తూ దానికి అనుసంధానంగా వర్క్ అయ్యే విధంగా ఈ యొక్క శాటిలైట్ని డిజైన్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క శాటిలైట్ ఏదైతే ఉందో అది అంతరిక్షంలో పరిభ్రమిస్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఈ స్పేస్ స్టేషన్కి వచ్చే విధంగా దాన్ని డిజైన్ చేశారు. అండ్ దాంతోపాటు మనం పంపించినటువంటి శాటిలైట్ ఏదైతే ఉందో ఆ శాటిలైట్ కూడా అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ని తట్టుకోగలుగుతుందా లేదా అనేటువంటి విషయాలను ఎప్పటికప్పుడు కూడా చెక్ చేసి ఆ డేటా మొత్తాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ ఏజెన్సీకి ఎప్పటికప్పుడు పంపిస్తుంది అనమాట. ఆ టెంపరేచర్ కనుక మరీ ఎక్కువగా మారిపోయినప్పుడు ఈ శాటిలైట్ని వినియోగించకుండా కామ్గా ఉంచుతారు. సో అలాంటి సిచ్యువేషన్లో శాటిలైట్ వర్క్ అవ్వకపోయినా అది పాడవకుండా ఉంటుంది. కానీ హైయెస్ట్ టెంపరేచర్స్కి వెళ్ళినప్పుడు ఇది ఉడెన్ తోటి తయారు చేయబడింది కాబట్టి అది పాడయ్యేటువంటి ప్రమాదం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.